శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీకబరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. వాసుదేవుడే పరమపురుషుడు. పరమపురుషుడు అంటే ఆయనకి ఒక నియమితమైన ఆకారం లేదు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు, జ్ఞాన స్వరూపంగా వ్యాపించి ఉంటాడు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి లక్షణాలని మనకి వేదాంతం చెప్పింది. సరే, ఆ పరమ పురుషుడు ఆయన గురుమతులు తపసులు అంతఃకరణంబులు శుద్ధి చేయు ఘనతర భక్తిన్ హరియందు సమర్పింతురు పరమానందమున భిన్న భవ బంధనులై. భిన్నమైనటువంటి భవబంధనం కోసం, అంటే భవబంధనాన్ని భిన్నం చేసుకోవడం కోసం, అంటే ఈ సంసార బంధాల్ని వదిలించుకోవటం కోసం పెద్దలైన వాళ్ళందరూ ఆ హరిని నిత్యము స్మరిస్తూ ఉంటారు. ఆ హరియే వాసుదేవుడు, వాసుదేవుడే పరమ పురుషుడు. పరమ పురుషుడొక్కడాద్యుడు పాలనోద్భవ నాశముల్ స్వరిది చేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞల. ఆయన ఏం చేస్తాడు? పాలన ఉద్భవ నాశముల్. ఉద్భవం సృష్టి, పాలన స్థితి, నాశము లయము, ఈ మూడింటిని ఆయన చేస్తూనే ఉంటాడు అని ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సూత మహర్షి శౌనకాది మహర్షులతో చెప్తున్నాడు. శౌనకాది మహర్షులు అడిగిన సందేహాలకి కదా ఆయన సమాధానం చెప్పేది. ఆ పరమ పురుష తత్వాన్ని చేరుకోవటమే మన లక్ష్యం, మానవ జీవిత లక్ష్యం. ఇదే భాగవతాది అష్టాదశ పురాణాల యొక్క లక్ష్యం కూడా అదే. ఆ మాటకు వస్తే మొత్తం వాంగ్మయానికి అంతటికి ఇదే ఒక లక్ష్యం అని స్పష్టంగా చెప్పాడు. పరమ పురుషుడైన వాసుదేవుడు ఏం చేస్తాడట? పాలనోద్భవ నాశముల్. ఏం పేరుతో? ముకుంద పద్మజ శూలి సంజ్ఞల. సృష్టికి ఆయన పద్మజుడు బ్రహ్మదేవుడు అనే పేరుతో, పాలనానికి ముకుందుడు అనే పేరుతో, వాసుదేవుడు అనే మొత్తం మూడు కలిపి వాసుదేవతత్వం, ముకుందుడు అనే పేరుతో, తర్వాత లయాన్ని శూలి రుద్రుడు అనే తత్వంతో ఆయనే చేస్తూ ఉంటాడు. ప్రాకృత స్ఫురిత సత్వ రజస్తమంబుల బొంచు పొందును అందు శుభస్థితుల్ హరి చరాచర కోటికిచ్చు అనంత సత్వ నిరూఢుడై. ఆయన ఏం చేస్తాడు అంటే సత్వ ప్రాకృత స్ఫురిత సత్వ రజస్తమంబులను పొందునన్. ఆ ప్రకృతిని సృష్టించేటప్పుడు ఆ సత్వ రజస్తమస్సులు అనేటటువంటి
ఆ గుణాల్ని ఆయన పొందుతాడు. అందు శుభస్థితుల్ హరి చరాచర కోటికి ఇచ్చున్. ఆ 3 గుణాలతో ఉన్నటువంటి సృష్టిలో చరాచర కోటి అంతటినీ ఆయన బంధించి ఉంచాడు. అది పరమ పురుష తత్వం. ఆ పరమ పురుషుడు అంటే వాళ్ళు ఏమని అడిగారు? కృష్ణ సంప్రశ్నం, ఆత్మ ప్రసన్నత, ఏ ఆటంకం, ఏ కారణం, ఏ ఏ ప్రయోజనం, ఏ ఫలితము లేనటువంటి హరిభక్తి ఈ 3 యొక్క సముదాయమే అని వాళ్ళకి మొట్టమొదటి చెప్పాడు. ఎవరు? సూత మహర్షి చెప్పి భగవంతుణ్ణి వాసుదేవుడు అంటారని కూడా చెప్పాడు. ఆయన అన్ని కాలాల్లోనూ ఉంటాడు. ఈ సృష్టి అన్ని కాలాల్లో ఉండదు. ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. సమస్తం ఆయన లేని ప్రదేశం లేదు. ఆయనలో దివ్య లక్షణాలు అనేకం ఉంటాయి. ఆయన యందు అచంచలమైన భక్తి విశ్వాసాలని కనుక మనం నిలుపుకున్నట్లయితే మనకి వైరాగ్యం, జ్ఞానం ఈ 2 కలుగుతాయి. ఇప్పుడు నారాయణ కథలో ఆ స్పర్శలేని ధర్మాలు పనికిరావు. ధర్మానికి అర్థం ఫలం కాదు. ఎందుకంటే ధర్మం అపవర్గాన్ని సాధిస్తుంది, అంటే మోక్షాన్ని సాధిస్తుంది. అర్థానికి మోక్షానికి ఏమీ సంబంధం లేదు. కామం అంతకంటే హీనమైంది. దానికి ఎప్పుడూ విషయ భోగాల మీదనే అనురక్తి ఉంటూ ఉంటుంది. కాబట్టి అర్ధకామాల విషయంలో మనం తాపత్రయపడటం, అవే కావాలని కోరుకోవటం అది సరి అయిన పద్ధతి కాదు. మానవుడు ఏం చేయాలి? నిరంతరం కూడా జిజ్ఞాస, తత్వ జిజ్ఞాస. తత్వం అంటే ఏమిటి? ఇప్పుడు ఈ తత్వ జిజ్ఞాస అనే మాటలో నుంచే భగవంతుని యొక్క సృష్టి ఇలా మొదలైంది. వాసుదేవుడే పరమ పురుషుడు. ఆయనే సృష్టి స్థితి లయాలు చేశాడు అని చెప్తూ నెమ్మదిగా ఎటువైపుకి తీసుకొస్తున్నాడు? మన దృష్టిని సృష్టి మీదకి తీసుకొస్తున్నాడు. ఈ పద్ధతి ఎక్కడిది? వేదాంతంలోది. ఉపనిషత్తులు ఇదే చెప్పినాయి. అది ఆ ఒక్క విషయం మనం కొంచెం తెలుసుకుని దాంట్లో ఉన్న కిటికేమిటో తెలుసుకుంటే ఆ సృష్టిని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే సృష్టి స్థితి లయం 3 చేశాడు కదా ఆ భగవంతుడు అని చెప్తున్నాడు కదా. అవునండి, చేసేశాడు, ఇంకేముంది? ఇక ఇది నిజమేనో ఆయన చేసింది అబద్ధం అవుతుందా? మనం ప్రశ్నిస్తున్నాం తెలియక, అమాయకత్వంతో. ఏమని ప్రశ్నిస్తున్నాం? భగవంతుడు సృష్టించాడని వేదాంతమే చెప్పింది. ఇదిగో ఇక్కడ భాగవతం కూడా ఇప్పుడో కాసేపో తర్వాత రేపటో చెప్పబోతోంది. సృష్టిని ఇప్పుడు చెప్పాడు. ఆయన సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అనే పేరుతో, దాన్ని రక్షించేటప్పుడు విష్ణువు అనే పేరుతో, దాన్ని లయం చేసేటప్పుడు రుద్రుడు అనే పేరుతో ఆయనే 3 ఆ పరమాత్మ తత్వమే ఈ 3గా వ్యాపించి ఉంటుంది అని చెప్పాడు కదా. సరే, మీరు చెప్పారు, ఆ మాట బాగుంది. ఆ పరమాత్మే చేసింది అబద్ధం అవుతుందని మీరంటే ఎలా కుదురుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నని మనం బాగా ప్రశ్నని అర్థం చేసుకుంటే జవాబు అర్థం చేసుకోవటం చాలా తేలిక. ఆయన చేసింది అబద్ధం ఎందుకు అవుతుంది? భగవంతుడు చేసింది అబద్ధమా? నిజమే. కాబట్టి ఈ సృష్టి నిజమే కాదు. ఇక్కడ వేదాంతం ఏ పద్ధతిని అనుసరించిందో అదే పద్ధతిని భాగవతం కూడా అనుసరిస్తున్నది. అనుసరించాల్సిందే తప్పదు. ఏమిటా పద్ధతి అంటే మనం అనుకుంటున్నాంగా, ఇప్పుడు ప్రశ్నించాంగా అది నిజమే అవుతుంది అని. మీరు అనుకున్నట్టే ఆ పరమాత్మే సృష్టిని చేశాడు, కానీ దాని యొక్క స్వరూపం ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇది నిజంగా ఉంది అంటారా లేదంటారా? ఆయన నిజంగా చేశాడంటారా లేదంటారా అనే స్థితిలోకి మన ఆలోచన విధానాన్ని తీసుకెళ్ళాలి. ఆ సృష్టి చేయటం అని అది చెప్పడమే అధ్యారోపం. లేదు, దాని అసలు స్వరూపం ఇది అని దాని గురించి అసలు విషయం చెప్పడమే అది అపవాదం చేయటం. అధ్యారోపం, అపవాదం, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ 2 మాటలు గనక మనం గుర్తు పెట్టుకుంటే భాగవతం ఎందుకు
ఆ విష్ణువు యొక్క మహావిష్ణువు యొక్క 21 అవతారాలని వర్ణించబోతున్నది అనే విషయం అర్థమవుతుంది. అధ్యారోపం అపవాదం అంటే ఇలా జరిగింది అని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి చెప్పటం, నువ్వు అలా నమ్మటం సరికాదు, ఇది అసలు విషయం అని మన నమ్మకాన్ని తీసేసి అసలు స్వరూపాన్ని చెప్పటం. ఇది వేదాంతం అనుసరించినటువంటి విధానం. కాబట్టి ఇప్పుడు ఆ మానవుడు ఏం చేయాలి? తత్వ జిజ్ఞాసతో తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మరి కొందరి దృష్టిలో తత్వము అంటే ధర్మమే అని కూడా చెప్పాడు. వాళ్ళు నిజంగా తత్వం తెలుసుకున్న వాళ్ళు జ్ఞానం అనే పేరుతో అద్వయమైన దాన్నే తత్వం అంటారు. ఈ విషయాలన్నీ ఆయన చెప్పాడు. ఈ విధంగా పరమాత్మ యందు స్వచ్ఛమైనటువంటి అనన్యమైనటువంటి భక్తి మనకి కుదురుకోవాలి. ఆ కుదురుకుంటే అందులో మనం ఏం చేస్తాం? పరమానందంతో సర్వము సర్వేశ్వరుడికి సమర్పించుకుని కైవల్యం పొందుతాం. ఇప్పుడు అదే చెప్పాడు ఇక్కడ. పరమ పురుషుడొక్కడ ఆద్యుడు పాలనోద్భవనాశముల్ సురిది చేయు ముకుంద పద్మజ శూలి సంజ్ఞల ప్రాకృత స్ఫురిత సత్వరజస్తమంబుల బొందునందు శుభస్థితుల్ హరిచరాచర కోటికిచ్చును అనంత తత్వ నిరూఢుడై. పరమ పురుషుడు ఒక్కడే. అతడు అందరికీ మొట్టమొదటి వాడు, ఆద్యుడు. ఆయన్నే విష్ణువు అని, బ్రహ్మ అని, శివుడని మనం చెప్తాం. ఆయనే సత్వరజస్తమో గుణాలు కల్పించుకుని పాలించటం, సృష్టించటం, పాలించటం, లయం చేయటం అనే ధర్మాలు చేస్తున్నాడు. ఈ వివరాలు లేని హరి అనంతమైన సత్వగుణం తన స్వరూపం కాగా సృష్టిలో ఉన్న అందరికీ అన్నింటికీ శుభస్థితులు కల్పిస్తున్నాడు. ఆయనే ఈ శుభస్థితులు కల్పిస్తున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు కూడా చెప్పాడు. తమోగుణం ఎలాంటిది? ఒక కట్టె వంటిది. రజోగుణం పొగలాంటిది. సత్వగుణం పవిత్రమైనటువంటి హోమాగ్ని వంటిది. కనుక అది బ్రహ్మాన్ని స్పష్టంగా ప్రకాశింపజేస్తుంది. ఏ ఆశలు లేని మునులు, ఏ ఆశలు అంటే భౌతికంగా వాళ్ళకి ఏమో ఆశలు లేవు, అటువంటి మునులు ఏం చేస్తారు? సత్వగుణంతోనే వాళ్ళు పరిపూర్ణులై ఉంటారు. వాళ్ళలో సత్వగుణమే అధికంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళు మరి ఈ సంసారంలో చిక్కుకున్న మాట యథార్థమే. కాబట్టి తక్కిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు సంసారంలో చిక్కుకుని కూడా పరమాత్మను నిరంతరం పూజిస్తూనే ఉంటారు. వాళ్ళకి మిగిలిన వాళ్ళ మీద దయ. ఆ మాట చెప్పుకున్నాం మనం. ఏమిటి? మిగిలిన వాళ్ళు తక్కిన వాళ్ళు కూడా గొక్క తిప్పుకోలేని చిక్కులు వచ్చినప్పుడు ఏ ఇతరమైన దైవాలను పట్టుకొని వేలాడుతూ ఉంటారు. మోక్షం కోరేవారు మాత్రం ఏ దేవతల్ని నిందించకుండా, ఘోర రూపాలుగా కలిగిన భూపతుల పంత పోకుండా, భూతపతుల పంత పోకుండా శాంత గుణాలు చక్కగా అలవరించుకొని నారాయణ కథల యందే ప్రవర్తిస్తూ ఉంటారు. వివేకం కలవాడు మోక్షాన్ని ప్రసాదించే నారాయణ దేవుణ్ణే సేవించాలి. వేదాలు, యాగాలు, యోగాలు, క్రియలు, జ్ఞానం, తపస్సు, ధర్మాలు అన్ని వాసుదేవ పరమైనవే. నిజానికి ఆ పరమేశ్వరుడు నిర్గుణ స్వరూపుడు. గుణాలన్నీ మనకు లోకంలో కనిపిస్తున్నాయి, కానీ ఆయనలో లేవు. ఈ ఒక్క మాట తెలుసుకుంటే చాలు. అంటే రూపం, గుణం ఈ మొదలైన లక్షణాలేమీ ఆయన లేనివాడు. కానీ తన మాయతో అన్నింటినీ సృష్టిస్తాడు. సృష్టించి విలాసంగా వాటిలో ప్రవేశించి క్రీడిస్తూ ఉంటాడు. ఇదే మాయ. ప్రవేశించి అందులో క్రీడిస్తున్నాడు అని చెప్తున్నాం, కానీ అది కాదు. ఆయన ఎప్పుడూ నిర్గుణంగానే ఉంటాడు. జ్ఞానస్వరూపుడుగానే ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. మరి ఆయన అలా ఉంటే మనము ఉన్నాం, ఆయన ఉన్నాడా అంటే ఈ సృష్టిలో రెండూ ఉన్నాయా? ఇది పెద్ద అనుమానం వస్తుంది. అనుమానం రావటమే కాదు, అడ్డదిడ్డమైనటువంటి వాదాలన్నింటికీ ఇది మూలమై కూర్చుంటుంది. అది చెప్దాం. ఆయన అందులో తాను సృష్టించి అందులో విహరిస్తూ ఉంటాడు అని. ఈ సృష్టిలో ఉన్నటువంటి చిత్ర విచిత్రమైన భంగులన్నీ కూడా ఏర్పడుతున్నాయి.
ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా అగ్ని ఒకటే కదా. కానీ తనకు ఆశ్రయమైన చెట్టుని బట్టి కట్టెను బట్టి వేరువేరు స్వరూపాలతో స్వభావంతో కనపడుతూ ఉంటుంది. అగ్నికి ఆశ్రయం ఏది? కట్టె. ఆ కట్టెల్లో వైవిధ్యం ఉంటే అగ్నిలో కూడా వైవిధ్యం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఈ పురుషుడు కూడా, పురుషుడు పరమ పురుషుడు కూడా అలాగే అన్ని భూతాల్లోనూ అంతర్యామి రూపంలో దీపిస్తూ ఉంటాడు. దీనికి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు అక్కడ ఒక కుండలో ఉన్న నీటిలో అనేక పాత్రల్లో ఉన్న నీటితో నిండి ఉన్న పాత్రల్లో ఇంతమంది సూర్యులు ఉన్నారా? ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ ఒకటే సూర్యుడు. ఆకాశం ఓ కుండలో ఉంది, మరో కుండలో ఉంది, మరో చోట ఉంది, మరో పాత్రలో ఉంది. ఇన్ని చోట్ల ఇన్ని ఆకాశాలు ఉన్నాయా? లేదు, ఒకటే ఆకాశం. కానీ ఆయన ఇదంతా సృష్టి చేసి అన్నింట్లోనూ, నాలోను నీలోను ప్రతి దాంట్లోనూ ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ ఉన్నది ఒకటే. ఇదే మాయ అంటే. మరి ఈ ఉన్నట్టు ఒక్కటే వస్తువు ఇన్నిగా కనిపిస్తూ ఉండటం అని నువ్వు ఎన్ని ఉన్నాయని అనుకోవటం, ఇది ఏ విధంగానూ అది దానికి సరైనటువంటి అది నిజం అని అనుకోవటానికి సరైనటువంటి ఉపపత్తి లేదు, ఉండదు కూడా. కాబట్టి తాను మాయతో నిర్మించిన సకల భూతాలు కూడా మాయకు లోబడి నానా అవస్థలు పడుతూ ఉంటే తాను మాత్రం ఏ విధమైనటువంటి మిగతా వస్తువులు అంటుకోవడం అనేది లేకుండా వాటిని ఉద్ధరించడానికి ఆ దేవజాతిలోను పశుపక్ష్యాదుల్లోను మనుష్యాదుల్లోనూ తన రూపాలని పెక్కింటిని లీలగా విలాసంగా సృష్టిస్తూ ఉంటాడు. వీటినే అవతారాలు అంటారు. ఇది అవతారం అనే దాని యొక్క పుట్టు పూర్వత్రం. ఇది చెప్తున్నాం మనం. ఈ అన్ని అవతారాలకి మూల స్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అంటే అన్ని అవతారాలకి మూల స్వరూపం తత్వం ఒకటే, అవతారాలు అనేకం. ఈ అవతారాలను బట్టి మళ్ళీ మనం అనేక మంది అనేకమైనటువంటి రూపాలు, భగవంతుడికి అనేక రూపాలను అనుకుంటాం. కాదు, తత్వం ఒకటే. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. దానికే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై చారుషోడశ కళా సహితుడగుచు పంచమహాభూత భాసితుండై శుద్ధ సత్వుడై సర్వాతిశాయియగుచు చరణోరు భుజ ముఖ శ్రవణాక్షి నాసా శిరములు నానా సహస్రములు వెలుగా అంబర కేయూర హార కుండల కిరీటాదులు పెక్కువేలమరుచుండ పురుష రూపంబు ధరించి పరుడు అనంతుడు అఖిల భువనైక కర్తయై అలఘుగతిని మానితాపార జలరాశి మధ్యమునను యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. ఆ పరమ పురుషుని యొక్క వైభవాన్ని ఆయన సృష్టి చేసి ఆ సృష్టినంతా ఆ విధంగా కల్పించి తాను మాత్రం యోగ నిద్రా విలాసి అయి ఉంటాడు. ఈ పద్యాన్ని కొంచెం మనం వివరించుకుంటే, మహత్తు అహంకార తన్మాత్ర సంయుక్తుడై, మహత్తు అహంకారం అనే వాటితో శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే 5 జ్ఞాన విజ్ఞాన విషయాలతో కలిసి 16 కళలతో విరాజిల్లుతూ ఉంటాడు. ఇవి మహత్తు అహంకారం అనే వాటితో కూడుకున్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5. వీటిల్లో మహత్తు ఉన్నది, అహంకారం ఉన్నది. ఇప్పుడు వీటిల్లో ఈయనే విరాజిల్లుతూ ఉంటాడు. 5 మహాభూతాలు ఉన్నాయి. ఏమిటవి? ఆకాశం, వాయువు, తేజస్సు, జలము, భూమి అనేటటువంటి వాటితో ఆయన ప్రకాశిస్తూ శుద్ధమైన సత్వగుణంతో అన్నింటినీ మించి హాయిగా ఉంటాడు. ఇవన్నీ సృష్టించాడు, వీటిని మించి ఆయన సుఖంగా ఉంటాడు. ఆయనకి ఇప్పుడు మనకు లోకంలో చూసినట్లయితే అనేక వందల వేల లక్షల కోట్ల మంది ప్రాణులు ఉన్నాయి. కోట్ల మంది మనుషులు, ప్రాణులు ఇవన్నీ ఉన్నాయి.
వీటన్నింటికీ ముఖాలు ఉన్నాయి. ఈ ముఖాలన్నీ ఎవరివి? ఆయనవే. కాబట్టి ఆయన సహస్రముఖుడు. సహస్ర అంటే వేలాదిగా అని అర్థం. ఆయనకి ఇప్పుడు ఏమున్నాయన్నమాట? వేలాదిగా ఆ కాళ్ళు, చేతులు, నోళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, శిరస్సులు అన్ని ఆయన అవయవాలే. నువ్వు లోకంలో ఏ ప్రాణికి నోరు ఉన్నా ఆయనే, ఏ ప్రాణి కళ్ళైనా ఆయనే. ఇలా భావించగలిగితే అద్భుతమైన విషయం. ఇందుకే భాగవతం వచ్చింది. ఈ విషయాన్ని మనం భాగవతం నుంచి గ్రహించాలి. ఈ విషయం మనకి వేదాంతం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తాయి. కానీ అక్కడ అర్థమైన దానికంటే ఇక్కడ మనకి ఇదేదో చక్కగా ఉందే అని మన మనస్సుకు హత్తుకుపోయేటట్లు భాగవతం చెప్పింది. అది అందుకని మనం భాగవతాన్ని ఆశ్రయిస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు? వాటికి తగిన విధంగా అమూల్యాలైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు వేలాదిగా వాటికి అమరుతూ ఉంటాయి. ఈ అన్నింటితో కూడిన పరమాత్మ ఆయన ఏం చేస్తాడు? పురుష రూపాన్ని ధరించి ఈ భువనాలన్నింటినీ వేలాదిగా సృష్టిస్తూ ఉంటాడు. అనంతమైన జలరాశిలో యోగ నిద్రతో ఒప్పారుతూ ఉంటాడు. ఈ రూపం అన్ని అవతారాలకి మూలం. అది ఏ అవతారమైనా ఇప్పుడు ఈ మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై, మహత్తు, అహంకారం, తన్మాత్రలు ఇవి వీటితో కూడిన వాడే. ఇవే ఆయన మొట్టమొదట ఆయన మహత్తుగా, అహంకారంగా, తన్మాత్రలుగా అయినాడు. తర్వాత చారు షోడశ కళ స్ఫురితుడైనాడు. తర్వాత పంచమహాభూత భాసితుడైనాడు. శుద్ధ సత్వుడై సర్వాతిశాయి అయ్యి అప్పుడేం చేస్తున్నాడు? వీటన్నింటినీ ప్రాణికోటిని సృష్టించాడు. ఏమేమిటవి? చరణ, ఉరు, భుజ, ముఖ, శ్రవణ, అక్షి ఈ కనిపించే ఇవన్నీ, ఈ అవయవాలన్నీ ఆయనే. ఇలా పురుష రూపం ధరించి ఆయన వీటన్నింటికే పరుడు. కానీ ఈ రూపంలో కూడా కనిపిస్తున్నాడు. అనంతుడు, అఖిల భువన ఈక కర్తయ్యై అలగు గతిని మానితాపార జలరాశి మధ్యమునను, అంటే నీటి మధ్యలో యోగ నిద్రా విలాసి అయి ఒప్పుచుండు. ఇది ఒక భావన విశేషం. ఆ పరమాత్మని మనం మన మనస్సులో నిలుపుకోవటానికి భాగవతం మన ఎదురుకుండా పరమాత్మని చూపిస్తున్నటువంటి విధానం. అది మనం గ్రహించగలిగితే ఈ రూపంలో నుంచే, ఆ యోగ నిద్రా విలాసితుడై ఉన్న రూపంలో నుంచే, అంటే మొత్తం భూమి, వాయువు, ఈ పంచమహాభూతాలు ఇవన్నీ కూడా ఆయనలో నుంచి ఒక క్రమ పద్ధతిలో వచ్చినయి. ఆయనే వచ్చాడు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ఒక కార్యం మనకి అక్కడ కనిపిస్తున్నది అంటే కారణం దానికి ఉండాలి. కారణం రెండు రకాలుగా, నిమిత్త కారణం, ఉపాదాన కారణం, రెండు ఆయనే. అయినప్పుడు ఈ కనిపించేదంతా ఆయనే. ఆయన అలా ఉంటాడు. ఈ రూపమే అన్ని అవతారాలకి మూలం అని చెప్పాం. ఈ విరాట్ స్వరూపాన్ని ఏం చేస్తారు పరమయోగేంద్రులు? యోగ శక్తితో దర్శిస్తారు. మనం భాగవతం కాదు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇదే విషయాన్ని మహదహంకార తన్మాత్ర సంయుక్తుడై అనే పద్యభావాన్ని ఎంతగా చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనకి ఒక ఆలోచన స్ఫుటమైన విధంగా తోచదు. ఎవరికి తోస్తుంది? యోగులైన వాళ్ళకి. వాళ్ళు యోగ దృష్టితో చూస్తారు. ఈ పరమాత్మ యొక్క ఈ రూపాన్ని దర్శించటానికే ఒకానొక సంస్కార విశేషం కావాలి, ఒకానొక దృష్టి భేదం కావాలి. ఉన్నతమైన, పవిత్రమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి ఏ మూడు గుణాల్ని ఉపయోగించి ఈ సృష్టి అంతా చేశాడో ఆ గుణాలకి అతీతమైనటువంటి ఒకానొక దృష్టి ఏర్పడితే తప్ప ఆ చెప్పినటువంటి రూపం మన కళ్ళకి కనపడదు. వాళ్ళు యోగులు దర్శిస్తారు. ఆ పరమేశ్వరుని యొక్క బొడ్డు తామర నుంచి బ్రహ్మగారు పుట్టాడు. ఏమండి? తర్వాత ఆయనే లోకాలన్నింటినీ పుట్టించాడు. మొదటి సృష్టిని కౌమార సృష్టి అంటారు. అందులో శ్రీ మహావిష్ణువు బ్రహ్మజ్ఞానం కలవాడై ఎవరికీ సాధ్యం కాని బ్రహ్మచర్యాన్ని పాటించాడు. ఇది మొదటి అవతారం. రెండవ మారు జగత్తుల పుట్టుక కోసం రసాతలంలో కుంగిపోతున్న భూమిని పైకెత్తి యజ్ఞేశ్వరుడై వరాహ రూపం ధరించాడు. ఇదంతా సృష్టి క్రమంలోదే మనం తెలుసుకోవాలి. తర్వాత నారదుడనే దేవఋషి రూపంతో వైష్ణవ తంత్రాన్ని వివరించాడు.
నాలుగవ అవతారం నరనారాయణ అవతారం. ఇందులో మహాతపస్సు ఆయన నిర్ణయించుకున్న కర్తవ్యం. ఐదవది కపిలావతారం. తత్వాలను నిర్ణయించే సాంఖ్యం అనే విద్యని ఆసురి అనే బ్రాహ్మణుడికి అప్పుడు ఆయన కపిలావతారంలో ఉపదేశించాడు. ఆరో పర్యాయం ఆయన అత్రి అనసూయలకి ఆయన కుమారుడై పుట్టి ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళకి ఆత్మ విద్యను ఉపదేశించాడు. ఏడో అవతారంలో ఆయన యజ్ఞుడుగా ఉద్భవించాడు. తల్లిదండ్రులు ఆయనకి ఎవరు తల్లిదండ్రులు? యజ్ఞుడికి ఆకూతి, రుచి అనేవాళ్ళు. స్వయంభువ మన్వంతరాన్ని రక్షించడం కోసమే ఆయన ఆ అవతారాన్ని ధరించాడు. ఏడవ అవతారంలో. ఇప్పటికి 7 అవతారాలు చెప్పాం. ఇప్పుడు 8వ అవతారం చెప్తున్నాం. 21 అవతారాలు. ఈ 21 అవతారాల యొక్క కలగలిపినటువంటి సామూహికమైన తత్వాన్ని మనం, ఆ విశాలమైన దృక్పథాన్ని కనుక మనం ఒక్కసారి సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టితో భావన చెయ్యగలిగితే మనకి సృష్టి రహస్యం కొద్దిగా అర్థమవుతుంది. ఎప్పుడైతే సృష్టి రహస్యం కొద్దిగా అర్థమైందో వాసుదేవ తత్వం మనకి అర్థమై మన ఎదురుకుండా కళ్ళకు కట్టినట్లుగా మనకి తెలుస్తూ ఉంటుంది. ఒక స్పష్టత ఏర్పడుతుంది. అప్పుడు మనకి సాధన ప్రారంభం అవుతుంది. ఎందుకు? ఆ వాసుదేవ తత్వాన్ని అర్థం చేసుకుని దాన్ని అధిగమించినటువంటి ఏ మహదహంకార తన్మాత్ర స్వరూపుడై జలధిలో జలధిశాయి అయి ఉన్నాడన్న తత్వం ఉన్నదని చెప్తున్నాము. ఆ తత్వాన్ని చేరుకుంటే, ఆ తత్వాన్ని ఆలోచించగలిగితే ఆ తత్వాతీత స్థితి మనకు తెలుస్తుంది. ఎంత పెద్ద ఆరోహణ క్రమం ఉన్నది. ఇదంతా ఒక సామాన్య మానవుడి వల్ల అవుతుందా అంటే అవుతుంది. మానవుడి వల్ల అవ్వకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? మిగిలిన జంతుజాలం వల్ల అవ్వదు. 8వ అవతారం గురించి ఇప్పుడు చూద్దాం. అది ఎలా ఉంది? ఆయన పేరు ఉరుక్రముడు, తల్లి మేరుదేవి, తండ్రి నాభి. ఆయన ఏం చేశాడు? పరమహంసలు ఏ విధమైన మార్గాన్ని కోరుకుంటారో ఆ మార్గాన్ని ఆయన జ్ఞానులైన వాళ్ళకి తెలియజేశాడు. ఋషులందరూ కోరారు. తర్వాత కోరితే ఆయన 9వ జన్మలో పృథు చక్రవర్తి అయి జన్మించాడు. అప్పుడు ఏం చేశాడు? ఆ 9వ అవతారంలో భూమిని గోవుగా చేసి అన్ని వస్తువుల్ని పితికాడు. అంటే భూమి ఫలాలనిచ్చే స్థితికి తీసుకొచ్చాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది అంటే ఇదంతా ఒకసారి జరిగిందా, ఒక రోజులో జరిగిందా, క్రమక్రమంగా జరిగిందా? ఇది కాదు వివక్ష. ఇప్పుడు ఉన్నదానికి మూల కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అవన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ కనపడుతున్నాయి అన్నమాట. ఇంకపోతే 10వ అవతారం ఇది మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం ముగిసే సమయంలో సర్వవస్తు సంభారాలతో వైవస్వత మనువుని భూరూపమైన నావని ఎక్కించి రక్షించాడు. ఒక మన్వంతరం నుంచి మరొక మన్వంతరం వచ్చే సందర్భంలో ఏర్పడినటువంటి ఆ 10వ అవతారం మీన రూపం. అమృతం కోసం దేవతలు దానవులు కలిసి సముద్రాన్ని చిలికినప్పుడు కవ్వమైన మందర పర్వతానికి ఆ మందర పర్వతానికి కుదురుగా ఉండాలి, అడుగున అది కుంగిపోకుండా ఉండటం కోసం తాబేలు రూపాన్ని ధరించి ఆయన అందుకు తోడ్పడ్డాడు. అది కమఠావతారం. అది ఆ 11వ అవతారం. ఇక అమృత కలశ హస్తంతో పాలసముద్రం నుంచి వెలువడిన ధన్వంతరి రూపం 12వది. దేవతలకు మాత్రమే అమృతం దక్కాలని మోహిని రూపం ధరించి రాక్షసుల్ని వంచినటువంటి వృత్తాంతం. అది 13వ అవతారం. అమృతం దేవతలకే దక్కాలి, రాక్షసులకు దక్కకూడదు. ఇది అన్యాయం కాదా? వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఇలాంటి తర్కాలకి ఇక్కడ చోటు ఉండదు. దీనికి అంతరార్థం కలిగించాలి. అమృతము అంటే ఎవరికి భావనది? తమో గుణం రజోగుణం పూర్తిగా నశించి సత్వగుణం కూడా లయమైతే స్థితి, అప్పుడది అమృత స్థితి. అంతేగాని నేను రాక్షసుడిగా ఉంటాను, రజోగుణంతో విజృంభిస్తాను, అందరినీ బాధిస్తాను, నాకు అమృతం కావాలంటే అది రాదు, దొరకదు, తెలియదు. ఇప్పుడు మనకి అంత తేలిగ్గా అమృతం లభించదు, కానీ మనం ప్రయత్నం చేస్తున్నాం. మోహిని అవతారం అది 13వది. తర్వాత
నరసింహ రూపంతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడాడు. అది 14వ అవతారంలో. బలి చక్రవర్తిని 3 అడుగులు అడిగి పాతాళానికి అణగద్రొక్కాడు. అది వామనావతారంలో. ఆ వామనావతారం 15వది. 16వ అవతారం ఇప్పుడు భార్గవరాముడై అంటే పరశురాముడై 21 సార్లు దుష్ట భావాలు పెంపొందించిన క్షత్రియుల్ని నాశనం చేశాడు. తర్వాత అది 16వది. 17వ అవతారంలో వ్యాసుడుగా అవతరించాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకు అంటే సృష్టిలో అంతకుముందు చెప్పాడు ప్రోచుచుండును అని. ఎక్కడ చెప్పాడు ఆ మాట అంటే హరిచరాచర కోటికిచ్చునంత సత్వ నిరూఢుడై శుభస్థితుల్. అది ఈ ప్రాణికోటి శుభస్థితిలో ఉండడానికి కావలసినటువంటి ఆ స్థితిని ఏర్పరచడానికి 21 ప్రయత్నాలు చేశాడు ఆయన. ఆ 21 ప్రయత్నాలకే 21 అవతారాలని పేరు. ఆ 21 అవతారాల్లోనూ ఆయన చేసినటువంటి ఆ ప్రయత్న ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కానీ మనకు తెలీదు. ఆ తెలియని విషయాన్ని నువ్వు తెలుసుకోగలిగితే తెలుస్తుంది. నీవు తెలుసుకోలేని ఆ విషయాన్ని తెలియజెప్పడానికి ఇప్పుడు భాగవతం ప్రయత్నం చేస్తున్నది. ఇది 21 అవతారాలని గురించి భాగవతం చెప్పటంలో ఉన్న పరమ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ఇది తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్తే దానివల్ల మనం ఏం సాధించినట్టు? కాబట్టి భాగవతం ఏ క్రమంలో వెడుతోందో మనం కూడా అదే క్రమంలో వెడుతున్నాం. ఎందుకు? వాసుదేవ తత్వాన్ని తెలుసుకోవటానికి. వాసుదేవ తత్వంలోనే మొత్తం ఓ నమో భగవతే వాసుదేవాయ. ఈ వాసుదేవ తత్వమే భాగవతం. ఎలాగా అంటే భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలు. వసుదేవుని కుమారుడైనప్పుడు భక్తి, ఆయన యొక్క పాదార విందాల మీద. వసతి దివ్యతి, ఉన్నాడు, ప్రకాశిస్తూ ఉంటాడు, అంతటా వ్యాపించి ఉంటాడు అనే దృష్టిలోకి వచ్చినప్పుడు జ్ఞానం వైరాగ్యం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుని వెళ్ళటమే మనకి ప్రధానం. మొత్తం భాగవతం అంతా పరుచుకుని ఉన్నది కృష్ణతత్వం. ఆ కృష్ణతత్వాన్ని గనక మీరు భక్తితో పూజించినట్లయితే మీకు మోక్షం వస్తుంది. దానికి ఆలంబనం, దానికి ఏ కథ? పరీక్షిత్తు కథ. కాబట్టి మామూలుగా కథ తీసుకుంటే భాగవతంలో కృష్ణావతారాన్ని చెప్పడానికి వచ్చిందే నాయకుడు అనే ప్రశ్న వస్తే భాగవతానికి నాయకుడు ఎవరు అంటే కృష్ణుడు. ఆయన మొత్తం అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయనే నాయకుడు. కానీ ఇంకొక నాయకుడిని కూడా, రెండవ నాయకుడిని కూడా మనం ఆలోచిద్దామా అని చూస్తే రామాయణంలో రాముడితో పాటు ఎన్ని ఉన్నత పాత్రలు లేవు. హనుమంతుడు లేడా? లక్ష్మణుడు లేడా? భరతుడు లేడా? మహర్షులు లేరా? అలాగే భాగవతంలో కృష్ణ పరమాత్మ తర్వాత వెంటనే చెప్పుకోవలసిన వాడు, సాధనా మార్గంలో మనకి దగ్గరగా ఉండి, మన ప్రక్కన ఉండి, మన భుజం మీద చేయివేసి మనని ముందుకు తీసుకెళ్లేవాడు పరీక్షిత్తు. ఇది దృక్పథం భాగవతానికి. పరీక్షిత్తుని ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. ఇంకా మనకి ఈ ప్రథమ స్కందం మొదట్లోనే ఉన్నాం, మనం నెమ్మదిగా పెడుతున్నాం. దీనికి మనకేం తొందర ఏం లేదు, పెడుతున్నాం నెమ్మదిగా. పరీక్షిత్ పాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి కూడా ఆయన ఏం చేస్తాడు? శుక మహర్షిని ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం 1-2 సార్లు, 1 కంటే ఎక్కువ సార్లే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట శౌనకాదులు వేసిన ప్రశ్న, అది భాగవతం భాగవతానికి ఏ విధంగా దారి తీస్తుందో వాళ్ళ ప్రశ్న అంత చక్కటి, మనకు వచ్చే అనుమానాలన్నింటినీ, సందేహాలన్నింటినీ కలిపి అడిగిన ప్రశ్న అది. దానికి సూత మహర్షి ఇంకా చెప్తున్నాడు జవాబు. భాగవతం అంతా జవాబే. ఆయన ఏం చేస్తాడు? కొంచెం పక్కకు తప్పుకుని చెప్పే వాళ్ళలో ముందు శుక మహర్షిని కూర్చోబెడతాడు. ఇది ఒక నాటకీయమైనటువంటి విధానం, అద్భుతమైన విధానం. అంటే ఇద్దరు చెప్పారు అన్నమాట. ఇద్దరు కాదు, ఒకళ్ళే చెప్పింది. మనకి చెప్పేది సూతుడే, కానీ సూతుడికి చెప్పింది శుక మహర్షి. ఎవరెవరికి చెప్పారు అనుకున్నా అందులో దోషం లేదు. ఇప్పుడు ఆయన 16వ అవతారంలో భార్గవరాముడైనాడు.
17వ అవతారంలో వ్యాసుడైనాడు. తర్వాత 18వ అవతారంలో శ్రీరాముడయ్యాడు. తర్వాత ఆ కలియుగ ప్రారంభంలో తర్వాత 19వ అవతారంలో ఆయన ఆయన ఏం చేశాడంటే తర్వాత 2 అవతారాలు రాముడు రామకృష్ణ రూపాలు ధరించి భూభారాన్ని తొలగించాడు. కలియుగ ప్రారంభంలో రాక్షసుల్ని వంచటానికి ఆ జనకుమారుడైన బుద్ధుడు అనే పేరుతో కూడా పుట్టాట. ఇది 21వ అవతారం. యుగ సంధిలో పాలకులందరూ పచ్చి దొంగలుగా మారిపోతే అప్పుడు విష్ణువు యశుడనే విప్రుడికి కల్కి అనే పేరుతో ఉదయిస్తాడు. ఇంకా అదొక్క అవతారం 21వది అది రాబోతున్నది. ఇవి శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాలు. ఆయన అంటున్నాడు, భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ రాక్షసవ్యధ కలుగున్ తగనవ్వేళల దయతో యుగ యుగమున పుట్టి కాచును జల్లీలన్. శ్రీ మహావిష్ణువు ఆయన యుగయుగంలో పుడుతూనే ఉంటాడు, ఎప్పుడూ పుడుతూనే ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు. అంతటా ఉన్నవాడు పుట్టడం ఏమిటి? పుట్టే ఉన్నాడు. అయితే నువ్వు గ్రహించాలి, ఒక గొప్ప కార్యం, ఒక మహత్కార్యం ఒక చోట జరిగినప్పుడు అది ఆ విష్ణువు చేసిందే అని గ్రహించగలగాలి. అది అందులో ఉన్న తత్వం, అద్భుతమైన తత్వం. అంతటా ఉన్న వాడిని గురించి నువ్వు వెతికి పట్టుకునేదేమిటి? నువ్వు గుర్తించడమే, తెలుసుకోవటమే. అంతకంటే వేరే మరొకటి లేదు. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదివిన సంసార దుఃఖ రాశి బాసి తొలగిపోవు. చక్కగా స్పష్టంగా మనకి అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అటువంటి ఆ హరి యొక్క ఆ జన్మని, ఆయన ఆ కర్మ వృత్తాంతాన్ని అని ఎవడైతే ప్రతినిత్యము చదువుతూ ఉంటాడో ఈ సంసార దుఃఖరాశి అతడికి పోతుంది. భక్తి హరినామ స్మరణ వచ్చినప్పుడల్లా భక్తి, ఆ భక్తితో పాటే క్రమంగా జ్ఞాన దృష్టి. రెండు వేరు కావు, మళ్ళీ ఒకటే. భక్తిలో జ్ఞానం ఉంటుంది, జ్ఞానంలో భక్తి ఉంటుంది. రెండూ కలిసి జ్ఞానం అయ్యేదాకా అది ప్రజ్ఞానం అంటే. ఇదే అద్భుతమైన విషయం. భక్తిలో జ్ఞానం ఉన్నది, జ్ఞానంలో భక్తి ఉన్నది. ఈ రెండూ కలిసి మనల్ని తీసుకువెళ్తాయి. ఎక్కడికి తీసుకెళ్తాయి? రెండూ కలిపినటువంటి స్వరూపానికి తీసుకెళ్తాయి. అక్కడ ప్రజ్ఞానమే ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అప్పుడు ఇంకా చెప్తున్నాడు ఆయన, ఎవరు? సూత మహర్షి ఏం చెప్తున్నాడు? అరూపుండై చిదాత్మకుండై పరగు జీవునికి పరమేశ్వరు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత ఆత్మస్థానంబులుగా స్థూల శరీరంబు విరచితంబైన గగనంబునందు పవనాశ్రిత మేఘ సమూహంబును గాలియందు పార్థివ ధూళి దూసరత్వంబును ఏ రీతిని అట్లు ద్రష్టయగు ఆత్మయందు దృశ్యత్వము బుద్ధిమంతులు గాని వారి చేత ఆరోపింపబడును. ఈ స్థూల రూపము కంటే అదృష్ట గుణంపై అశ్రుతంపైన వస్తువు ఒకటం చేసి వ్యక్తంబుగాక సూక్ష్మంపై కరచరణాదులు లేక జీవునికి ఒండొక రూపము విరచితమై ఉండును. ఇది కొంచెం ఎలా ఉంటుందంటే, మనకి సద్గతిని కలిగించడానికి కావలసినటువంటి విశేషం చెప్తున్నారు. మీరు దీనికి చాలా చెప్పడంలో వాక్యాలు ఏమిటో క్లిష్టంగా అయోమయంగా ఉన్నాయి అన్న మాటే, కానీ నిజంగా ఆలోచించి చూస్తే ఇది చాలా తేలికైనటువంటి విషయమే. ఎలాగా? మీరు ఏం చేస్తారు అంటే, రూపం లేనివాడు, జ్ఞానమే ఆత్మగా కలవాడు అయిన పరమాత్మయే విలాసంగా జీవుడయ్యాడు. ఇది ఇలా చెప్పుకుందాం. ఆయన రూపం లేదు కానీ రూపం ధరించాడు. ఆయన రూపం ధరించినా ధరించకపోయినా అది జ్ఞానమే. ఇప్పుడు రూపం ధరిస్తే జ్ఞాన స్వరూపం గలవాడయ్యాడు. రూపం పైకి కనబడుతోంది, జ్ఞానం స్వరూపంగా ఉంది. రూపం లేకపోతే జ్ఞానం నిశ్చలంగా చక్కగా
హాయిగా ఉంటుంది. ఇది విషయం అర్థం కావటంలో ఇందులో కాఠిన్యం ఏముంది? జ్ఞానమే రూపాన్ని ధరించింది, ఉటిదే అనుకుందాం. ఆ రూపాన్ని ధరిస్తే మరి అప్పుడు ఆ జ్ఞానం లేదా, పోయిందా, ఎక్కడికైనా పోలా. ఆ రూపానికి స్వరూపం. రూపం ఏది? మొత్తం మొత్తం సృష్టి అంతా ఆయన రూపమే. సృష్టిలోంచి ఎక్కడి దాకా? ఇదిగో నా దాకా, నీ దాకా, ఇంకా దోమ దాకా, ఏనుగు దాకా, మొత్తం దాకా వ్యాపించుకుంటూ వచ్చిందని మనం గ్రహించాలి. దీనంతటికీ స్వరూపం ఏది? ఆ జ్ఞానమే. ఇంక ఇందులో చాలా తేలికైన విషయం. కాబట్టి ఆయనకి ఏంటనమాట, ఇదంతా ఏమిటయ్యా? విలాసం. ఆయనకి మాయా గుణాలైన మహత్తు మొదలగు వాని రూపాల చేత స్థూల శరీరం ఏర్పడి, ఆయన మరి రూపం ఎలా వచ్చింది? ఇదిగో మహదాది ఆ మహద్ తన్మాత్రలు, వాటి చేత మహత్తు తన్మాత్రలు, ఆ తర్వాత ఆయనకి షోడశ కళలు ఇవి వచ్చినాయి. వీటన్నింటినీ గురించి కూడా అది స్పష్టంగా వివరించింది. ఎవరు? వేదాంతం చెప్పింది మనకి. ఏమీ లేని ఆకాశంలో గాలికి కొట్టుకొచ్చిన మేఘాలు కనిపిస్తే మనం ఏమనుకుంటున్నాం? ఇదే ఆకాశం అనుకుంటున్నాం. నిర్మలమైన గాలిని నేల ధూళి దట్టంగా పట్టుకుంటే ఆ ధూళే గాలి అనుకుంటున్నాం. అలాగా చూసేవాడు మాత్రమే అయిన ఆత్మ స్థూల శరీరం ఏర్పడిన వెంటనే చూడబడేదిగా మారిపోయింది. అది అందులో విశేషం. ఈ జీవుడికే మరో స్వరూపం కూడా ఉంది. దానికి కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు లేవు, వినబడే వస్తువు కాదు, కాబట్టి ఎవరికి ఇంద్రియాల ద్వారా పట్టుకోవటానికి వీలైంది కాదు. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరం కంటికి కనిపిస్తుంది, సూక్ష్మ శరీరం కంటికి కనపడదు. మహదహంకార తన్మాత్రలే స్థూల రూపంగా మారినాయి. ఆ స్థూల రూపానికి సూక్ష్మ రూపం ఉంటుంది. ఈ జీవుడు స్థూల సూక్ష్మ శరీరాల నుంచి ఎగిరిపోవటం, వస్తూ పోతూ ఉండటం చేస్తూ ఉంటాడు. అది జీవుడు చేసే పని. దాన్నే జన్మల వరుస అంటారు. జన్మించేవాళ్ళు జన్మించుకుంటూ వస్తున్నారు, పోయేవాళ్ళు పోతూ వస్తున్నారు. ఇంకొకటి, సృష్టి స్థితి లయాలని వాసుదేవ తత్వాన్ని గురించి చెప్పినప్పుడు చెప్పారు. ఆయన ఎప్పుడో ఒకసారి కళ్ళు తెరిచి సృష్టి చేస్తాడని, మళ్ళీ ఎప్పుడో రక్షిస్తాడని, మళ్ళీ ఎప్పుడో లయం కాదు. ప్రతి నిత్యము సృష్టి జరుగుతూనే ఉంది, పోషణ జరుగుతూనే ఉంది, లయం జరుగుతూనే ఉంది. ఇది మనం భావించుకుంటే అర్థమవుతుంది. అంటే మార్పు నిరంతరం వస్తూనే ఉంది, కానీ ఆయనలో మార్పు లేదు. ఇది అద్భుతమైన విషయం. నిరంతరం ఇక్కడ మార్పు జరుగుతూనే ఉంది, కానీ ఆయనలో మార్పు లేదు. ఈ ఒక్క సంబంధంలో మనం ఇదంతా ఒట్టిదే అని తెలుసుకోవచ్చు. ఎలాగా? ఎప్పుడూ మారుతూ ఉంటే దానికి ఒక స్థిరమైన రూపం ఉంటుందా? ఎప్పుడూ మారేదానికి ఉండదు కదా. దీని రూపం ఎప్పుడూ మారేదాని రూపం అస్థిరం కదా. ఇది అస్థిరమైనప్పుడు స్థిరమైన రూపం ఉండాలా అక్కర్లేదా? ఒకటే ప్రశ్న. ఉండి తీరాలి. ఆ స్థిరమే అస్థిరమైన రూపంగా ఉన్నట్లు తిరుగుతున్నట్లు నీకు కనపడుతున్నది. రజ్జువే నీకు సర్పంలాగా కనపడుతున్నది అంటే అర్థం ఏమిటి? ఇందులో ఆక్షేపణే ఉంది. ఇంకా దీని మీద కూడా 100 రకాల శంకలు బయలుదేరవచ్చు. వీటన్నింటికి చక్కగా ప్రస్థానత్రయం మంచి మంచి జవాబులు కూడా చెప్పి వాటన్నింటినీ ఖండించి పడేసింది. సరే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మానవుడు ఏం చేయాలి? ఒక విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటే ఇది మనకి తెలిసిపోతుంది. ఏమిటి? స్థూల సూక్ష్మ స్వరూపాలు రెండు ఆత్మకి ఇప్పుడు చెప్పుకున్నా మనం ఆత్మకి సంబంధించినవి కావు, మారిపోయేవి ఇవన్నీ. మారంది అది. ఈ మారేవి మారందానికి సంబంధించినవి అంటే ఆ మారనిది ఉండటం మూలానే ఇవి వస్తున్నాయి. అక్కడ రజ్జువు ఉండటం మూలానే సర్పం అనే భ్రాంతి ఏర్పడుతోంది. అంతే తప్ప సర్పానికి రజ్జువుకి సంబంధం ఉంది, ఈ సర్పం ఆ రజ్జువు నుంచే వచ్చింది అంటే అసలు ఆ రజ్జువుని అడగండి మీరు. ఏం రజ్జువా, ఎప్పుడు నువ్వు సర్పమయ్యావు అంటే అసలు నేను ఎప్పుడు సర్పమయ్యానయ్యా, ఎప్పుడు రజ్జువుగానే ఉన్నాను. ఆ పరమాత్మని అడగండి మీరు. ఏమయ్యా పరమాత్మ, నువ్వు ఎప్పుడు ఇందులో ప్రవేశించావు, ఎప్పుడు ఇదంతా అయ్యావు అని అడిగితే నేను ఎప్పుడు అయ్యాను రా, అంతా బాగానే ఉన్నాను, నేను నాలాగానే ఉన్నాను, నువ్వేదో నేను మారి వచ్చానని నువ్వు అనుకుంటావు. మరి ఇందాక నుంచి భాగవతం చెప్పిందంతా మహదహంకార తన్మాత్ర సంయుక్తుడే. ఇదంతా దాంట్లో ఉన్న అంతరార్థం మనం గ్రహించాలి. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు
ఆ అజ్ఞానం చేత మనం అలా అనుకుంటున్నాం అంతే. ధూళి గాలి కాదు, మేఘం ఆకాశం కాదు కదా అనే దృష్టాంతం ద్వారా ఆత్మ ఈ 2 రూపాల కంటే వేరైందే అని మనం దృష్టాంతంతో సహా చెప్పుకున్నాం. కాబట్టి నిత్యమైనది అన్న జ్ఞానం చేత ఆ రెంటిని తోసివేయగలిగినప్పుడు జీవుడు ఏమవుతాడు? బ్రహ్మమే అవుతాడు. ఇప్పుడు ఈ ఈ నిత్యం మారిపోతున్నది కదా, నేను మారకపోతే నిత్యం మారి మారి నాకు విసుగు పుట్టింది, నేను మారను అనుకుంటే దేవుడే. లేదు అసలు నేను మారుతున్నానని కూడా నీకు తెలియకపోతే మారుతూనే ఉంటావు. ఆ రంగుల రాట్నం గిరగిరా తిరుగుతూనే ఉంటుంది. కాదు నన్ను తిప్పేవాడు ఒకడున్నాడు నా రంగుల రాట్నం అనుకుందనుకో, అదే మారిపోతుంది. ఇది అంతే. అప్పుడు జీవుడు నిజంగా బ్రహ్మమే అయిపోతాడు. నిజానికి అవటం ఏమీ లేదు. ఆ ఆలోచనే పద్ధతిగా మనకు ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్నే ఏమంటారు? దర్శనం అంటారు. ఆలోచన అంటే యథార్థ విషయాన్ని తెలుసుకోవటమే దర్శనం, అదే జ్ఞానం. తెలుసుకోలేకపోవటమే అజ్ఞానం. ముఖ్యంతి యత్సూరయ, అది మనం విడిచిపెట్టదు. అది మొత్తం భాగవతం అంతా అనువర్తమానం అవుతూనే ఉంటుంది. కాబట్టి స్థూల సూక్ష్మ శరీరాలు రెండు జీవుడికి ఉపాధులు మాత్రమే. అంటే ఉపాధి అంటే నీళ్లు పోయాలి. నీళ్లు పోయాలంటే ఏం కావాలి? ఓ గిన్నె కావాలి. గిన్నె లేదా నీళ్లు ఎక్కడ పోస్తాం? నీళ్ళైనా ఇంకోటి ఏదైనా ద్రవ పదార్థం ఏదైనా సరే. మరి అలాగే ఈ స్థూల సూక్ష్మ శరీరాల్ని ఆయన మహదహంకార తన్మాత్ర సంయుక్తుడే సృష్టించాడు. వాటికి ఆధారం కావాలి. దీన్ని చక్కగా ఉపనిషత్తు, ఐత్రేయోపనిషత్తు వర్ణించి అద్భుతంగా చెప్పింది. అది చదువుకుంటే మనకి ఎంతో విజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఈ అవిద్య అంటే అజ్ఞానం అనేటటువంటి మాయ చేత మనకేమనిపిస్తుంది అంటే ఈ నీళ్లే గిన్నె నీళ్లు అనుకుంటున్నాం. ఈ జీవుడే శరీరం, శరీరమే జీవుడు. ఈ జీవుడు ఏమనుకుంటున్నాడు? నేను ఈ శరీరమే అనుకుంటున్నాడు. అలా కాకుండా ఇదంతా మాయా, నేను ఇందులో వచ్చి పడ్డాను, అసలు నా స్వరూపం ఇది కాదు అని అనుకుంటే అప్పుడు జీవుడు అనేది భ్రాంతి మూలకమే అవుతుంది తప్ప. అంటే అప్పుడు ఏమవుతుంది? సూక్ష్మ స్థూల శరీరాలు రెండు కలిసిపోతాయి, ఆ రెండు ఒకటైపోతాయి. అలాగే ఈ విధంగా పరమార్థ తత్వాన్ని స్పష్టంగా ముందు చెప్పేశాడు సూత మహర్షి. అంటే ఇదే భాగవత సారం. ఈ మాకేమీ అర్థం కాలేదు అని మనం అంటాం. అంటే అప్పుడు ఏమవుతుందనమాట? సరే మీకు అర్థం కాలేదా, ఇదంతా మీకు కథల్లో పెట్టి చెప్తాను అంటుంది భాగవతం. ఇంకొక మాట చెప్పాడు సూతుడు. నాయనా, ఆ వాసుదేవుడికి ఆయనకి జన్మలు లేవు, కర్మాలు లేవు, అందరి హృదయాల్లోనూ విలాసంగా విహరిస్తూ ఉంటాడు ఆయన. ఆ స్వామికి కవులు గొప్ప గొప్ప మాటలతో కర్మల్ని వర్ణిస్తారు. జన్మ కర్మలు లేని వాడికి జన్మ కర్మలు వర్ణిస్తారు. అదే నిజమని మనం ఇది ఈ మాట చెప్పుకుంటాం, ఆ మాట చెప్పుకుంటాం. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామో. ముఖ్యంతి యత్సూరయ అంటే కవులు ఏం చేస్తారు? ఆయనకి జన్మకర్మలు వర్ణిస్తారు, మళ్ళీ జన్మకర్మలు లేవంటారు. అయోమయ స్థితిలోకి మనని నెట్టుతూ ఉంటారు. కానీ వేద రహస్యాల్లో ఎక్కడ చూసినా భగవంతుడికి జన్మకర్మలు ఉన్నాయి అన్న మాటే లేదు, ఆ ప్రసక్తే లేదు. అంటే పుట్టుక, స్థితి, నాశం ఈ భువనాలకి లీలగా ఉన్నట్లుగా కనిపిస్తున్నది కానీ ఆయనకి లేవు అని చెప్తున్నారు. సమస్త ప్రాణులు 6 విధాలైన ఇంద్రియాలతో సర్వ విషయాల్ని గ్రహించి ప్రీతి పొందే ఆ హృషికేశుడు నాథుడైన హరి సంతత లీలలు, నామరూపాలు, మాటలు మనస్సులకి అందవు. అక్కడ ఈ తర్కం పనికిరాదు. ఇకపోతే నిరంతరమైన భక్తి గుండెల నుంచి నింపుకుని హరి యొక్క దివ్య పాదాలని, ఆ సువాసనని నిరంతరం ఆస్వాదించే వాళ్ళకి ఆ హరి యొక్క ఉదార మహాద్భుత కర్మ మార్గాలు తెలుస్తాయి అని చెప్తూ ఏమంటున్నాడు? అది హరి యొక్క జననములేక కర్మముల జాడలబోక సమస్త చిత్త వర్తనుడగు చక్రికిన్ కవులు దార పదంబుల జన్మ కర్మముల్ వినుతులు సేయుచుందురు.
వేద రహస్యములందు ఎందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్ లేవు, ఆయనకి లేవు. జీవుడికి చెప్పబడుతున్న జన్మ కర్మ ఆయనకి లేవు, ఉన్నాయని కవులు వర్ణిస్తూ ఉంటారు. అవే 21 అవతారాలు. ఇప్పుడు దీన్ని బట్టి ఇది ఆయన విలాసంగా చేస్తున్నదని అర్థమవుతున్నదా? ఆ విలాసమే మాయ అని చెయ్యట్లేదు, చేసినట్టు కనిపిస్తున్నాడు. ఇదే మాయ అంటే. ఇది ఎంత బాగా అర్థం చేసుకుంటే మనకి అంత చక్కగా విషయం స్పష్టంగా తెలుస్తుంది. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్త వర్తనుడగు చక్రిగన్, అన్ని సమస్తంలోనూ ఉండేటటువంటి ఆ చక్రికి కవులు ఉదార పదంబుల, అదే ఉదార పదాలతో, అబ్బో అద్భుతమైన సమాసాలు, పద్యాలు, ఉత్ప్రేక్షలు, అలంకారాలు ఇవన్నీ గుప్పించి ఏం చేస్తున్నారు? జన్మ కర్మముల్ వినుతులు చేయుచుండుదురు, వేద రహస్యమునందు ఎందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. ఎవరికి? ఆయనకి, ఆ వాసుదేవుడికి. భువన శ్రేణి నమోఘలీలుడగుచున్ పుట్టించు రక్షించునంత విధించేయు. ఈ భువన శ్రేణిని ఆయన ఏం చేస్తున్నాడు? పుట్టించును, రక్షించును, అంతము చేయును. ఎలాగా? అమోఘ అమోఘ లీలుడగుచున్, అమోఘమైనటువంటి లీలల్ని తన చేతిలో పెట్టుకొని ఇలా చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మునుంగడు అందు, తాను అందులో పడిపోడు, మనబడేస్తాడు. బహుగ భూతవ్రాతమందు ఆత్మతంత్ర విహార స్థితుడై షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివి షడింద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవి ఈ షడింద్రియముల సమస్త ప్రీతియున్ దవ్వులన్ దివిభంగిన్గొను చిక్కడింద్రియములన్ త్రిప్పున్ నిబంధించుచున్. ఇంద్రియాలకి చిక్కడు, కానీ వాటిని నడిపిస్తాడు. దీన్ని చెప్పటానికే ఆ కేనోపనిషత్తు లాంటి అద్భుతమైన ఉపనిషత్తులు మనకి ఉన్నాయి. జగదధినాథుడైన హరి, అద్భుతమైన పద్యం. పోతన గారి లేఖన నుంచి కొన్ని ఆణిముత్యాలు లాంటి పద్యాలు. జగదధినాథుడైన హరి సంతత లీలలు నామరూపముల్దగిలి మనోవచోగతుల తార్కిక చాతురి ఎంతగల్గినన్ మిగిలి కుతర్కవాది దగమేరలు చేసి ఎరుంగ నేర్చునే. ఈ కుతర్కం ఎలా ఉంటుందంటే దానికి హద్దులు కల్పించి ఇది నిజం, ఇది నిజం, ఇది ఇందులో వైరుధ్యం, ఇది కాదు, ఇది అనే దోషాలు ఆరోపిస్తే అసలు తత్వం నీకు తెలుస్తుందా? ఎరుంగ నేర్చునే అగణిత నర్తన క్రమము నగ్నుడెరింగి నుతింపనోపునే. అజ్ఞుడికి ఈ విధమైనటువంటి ఈ సృష్టి విధానం తెలుసుకుని దాన్ని ప్రశంసించడం కూడా ఉంటుందా? ఆ జగదధినాథుడైనటువంటి హరి యొక్క లీలలు సంతత విచిత్రములు అంటున్నాడు. ఇంచుక మాయలేక మదినెప్పుడు పాయని భక్తితోడ వర్తించుచు ఎవ్వడేని హరి దివ్య పదంబుజ గంధరాశి సేవించున్. ఏమాత్రం మాయ ఉండకూడదు అంటే ఈ కామక్రోధాది లోభాలు, ఈ గుణముల యొక్క ప్రభావంతో నువ్వు హరిని నుతించినా ప్రయోజనం లేదు, వృధా, ఎందుకు పనికిరా, దానివల్ల నీకేం ప్రయోజనం ఉండదు. మరి ఎప్పుడు నుతించాలి? అవి విడిచిపెట్టుకుంటూ హరిని నుతిస్తూ ఉండు. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే 2 నగరాలు ఉన్నాయి. ఈ 2 నగరాల్లో నువ్వు ఇక్కడున్నావు, ఆ నగరానికి వెళ్ళాలి. ఆ నగరానికి ప్రయాణం ప్రారంభించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆ నగరానికి ప్రయాణం ప్రారంభిస్తే క్రమక్రమంగా దీన్ని దూరం చేసుకుంటావు. దీన్ని దూరం చేసుకుంటున్నానన్న దృష్టి ఉండాలి. అప్పుడే నీకు సరైనటువంటి ప్రయాణం అన్నది సాధ్యమవుతుంది. ఇంచుక మాయలేక మదినెప్పుడు పాయని భక్తితోడ వర్తించునెవ్వడు ఎవడేని హరి దివ్య పదంబుజ గంధరాశి సేవించున్. హరిపాద సేవనం చేస్తాడో అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన. ఎంత కథలు ఉన్నాయంటే ఆ పరతత్వం ఏం చేసింది?
విష్ణువునేమో నువ్వు సృష్టించవయ్యా అన్నది, ఆ బ్రహ్మను నువ్వు సృష్టించవయ్యా అన్నది, విష్ణువుని పోషించమన్నది, రుద్రుణ్ణి లయం చేసుకోమన్నది. ఆ ముగ్గురు పాత్రలను అక్కడ పెట్టింది ఎవరు? అపరతత్వం అనుకోండి. ఇప్పుడు ఆ బ్రహ్మకి తాను ఎవరి చేత పెట్టబడ్డాడో ఆయనకి తెలుసా? ఈ ముగ్గురులో మళ్ళీ విష్ణుతత్వానికి ప్రాధాన్యం, అది కాదంటానికి వీల్లేదు. ఈ బ్రహ్మదేవుడికి తనని ఈ పనిలో పెట్టింది ఎవరో తెలుసా? ఆయనకు తెలీదు అని కథలు చెప్పారు. తర్వాత తెలుసుకుని తపస్సు చేసుకుని తెలుసుకున్నాడు అని చెప్పారు. ఇలాంటివి కూడా అంటే మరి బ్రహ్మదేవుడికే తెలియలేదన్నప్పుడు మనకెందుకు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఏం బ్రహ్మేం గొప్ప కాదు, మనం కూడా తెలుసుకోగలం. ఆ మాదిరి ధైర్యం ఉండాలి. అది అంటే ధైర్యం ఉండాలి. ఇప్పుడు ధీరుడే మోక్షాన్ని పొందగలడు, ధీరత్వం లేకపోతే పొందలేడు. ఇంచుక మాయలేక మది నెప్పుడు పాయని భక్తితోడ వర్తించుచు ఎవడేని హరిదివ్య పదంబుజ గంధరాశి సేవించున్ అతండెరుంగు అరవింద భవాదులకైన దుర్లభోదంచితమైన ఆ హరి ఉదార మహాద్భుత కర్మ మార్గముల్ హరిపాదద్వయ భక్తి మీ వలన ఇట్లారూఢమై ఉండునే తిరుగంబారదు చెత్త వృత్తి హరిపై దీపించి మీ లోపలం ధరణీ దేవతలార మేరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులు హరిచింతన్ విముజందవెన్నడును జన్మాంతరు యథాయోగములు. నిరంతరం మీరు హరిచింతనలో ఉన్నట్లయితే మీకు జన్మాంతరం నుంచి మీ మీద వచ్చి పట్టు కూసుని స్వారీ చేసే వ్యధలు మిమ్మల్ని ఏమి చెయ్యలేవు, మిమ్మల్ని పొందలేవు, మిమ్మల్ని చేరలేవు అని స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఇప్పుడుగా సూత మహర్షి ఒక 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 ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేశాడు. ఏమిటది? ఆ శౌనకాది మహర్షులు అడిగిన ప్రశ్నలు చాలా తక్కువే అడిగారు. వాళ్ళు మూడు విషయాలు అడిగారు. దానికి ఈయన ఎంతో అద్భుతమైన చక్కటి అది సంజాయిషి లాంటి జవాబు చెప్పుకొచ్చాడు. వచ్చి ఇంకా దాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు హరిని గురించి చెప్పి భక్తి వలన ఇంతవరకు ఏం చెప్పి ఒకే ఒక్క ముఖలో చెప్పేసుకోవచ్చు. వాసుదేవుడు, శ్రీ మహావిష్ణువు, భక్తి, ఈ భక్తే జ్ఞాన వైరాగ్యాలకి దారి తీయాలి. ఈ విషయం చెప్పేదెవరు? భాగవతం. ఇప్పుడు ఆ భాగవతం యొక్క అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు దాన్ని రచించారు అనే విషయాన్ని ఆయన తర్వాత నెమ్మదిగా చెప్తాడు. అది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.